ఎంత నడువడండి. ఒక్క ఉదాహరణ చాలు. ఆనాడు గుహుడి దగ్గరికి వెళ్ళి అరటి డొప్పలు తెచ్చి కింద బారేస్తే రామచంద్రమూర్తి పడుకున్నారు. పడుకుంటే అయ్యో నిజ సీతమ్మ తల్లి అంతమంది ఆటవికులు చూస్తుండగా నా భర్త అయితే పడుకున్నాడు కానీ ఇలా అరిటాకుల మీద నేను పడుకోలేను అనలేదమ్మా. ఆవిడ కూడా వెళ్ళి భర్త పక్కన పడుకుని ఆయన చేతిని తలగడా చేసి పెట్టుకుంటే ఆనాడు లక్ష్మణుడు ఉన్నాడు. ఎక్కడ నిద్రపోనయ్యా, ఈ స్థితి చూసి కూడా నిద్రపోనా, నిద్ర వస్తుందా నాకని ఏడ్చాడు లక్ష్మణుడు. అటువంటి నడువడి. రామా, నువ్వు లేని నాడు నాకు అయోధ్య అయోధ్య కాదు, నువ్వున్నదే నాకు అయోధ్య, నాకు నిరంతరము నీ పక్కన ఉండాలంది. ఇది సీతారాముల ధర్మం అంటే. అంటే కడుపులో ఆయనకి బెంగేం లేదు, ఇదేమిటి నేను ఇలా పడుకున్నానన్న బెంగేం లేదు. నా అదృష్టం నాన్నగారి మాట వినేటటువంటి భాగ్యం నాకు కలిగిందన. సీతారాములు పడుకున్న ఒక్క పడక ముగ్గురి భక్తిని చెప్తాం. అయ్యయ్యో వీళ్ళు పడుకున్నారని గుహుడి ప్రేమ, నాన్నగారి మాట నిలబెట్టి పడుకున్నారని రాముడికి పట్టిన నిద్ర. అయ్యో సీతారాములు అలా పడుకున్నారు, వాళ్ళు అలా పడుకోవడమా అని పడుకోలేనటువంటి ప్రేమ లక్ష్మణమూర్తి